ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ సెప్టెంబర్ 15ని అధికారికంగా నిర్వహించట్లేదని చేసి విమర్శ చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజా పరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ గాని టీఆర్ఎస్ గాని తెలంగాణ సాయుధ పోరాటాన్ని చెప్పడానికి కానీ లేకపోతే విలీనమైనటువంటి దాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఇవాళ ముందుకు రావట్లేదంటే ఇది కమ్యూనిస్టులకు ఎక్కడ పేరొస్తుందని చెప్పేసి ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా దాన్ని అధికారికంగా నిర్వహించట్లేదు. ఆనాడు నిజాం పరిపాలన ఉన్నటువంటి కర్ణాటకలో మహారాష్ట్రలో అప్పటి నుంచి కూడా అధికారికంగా సెప్టెంబర్ 15 నిర్వహిస్తా ఉన్నాం. కానీ తెలంగాణలో ఈ పోరాటం ప్రధానంగా జరిగినటువంటి తెలంగాణలో మాత్రం దీన్ని అధికారికంగా నిర్వహించడానికి ఇవాళ గత టీఆర్ఎస్ గాని ఇప్పుడు అధికారికంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా నిర్వహించట్లేదు. అందుకని దీన్ని అధికారికంగా నిర్వహించాలని అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పేసి అదేవిధంగా నాడు పోరాటానికి పిలిపించినటువంటి ఆ మహనీయులు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, బత్తు మొయినుద్దీన్ల విగ్రహాల్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని అదేవిధంగా నాడు పోరాటంలో ప్రధానంగా పాల్గొని జవహర్లాల్ నెహ్రూ కంటే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి రావి నారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ని మనం ఈ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పోరాట స్ఫూర్తితోటి ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోటి ఇవాళ దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆర్థిక అంతరాలు పెరిగిపోయి సంపదంతా కూడా కొద్దిమందికి కేంద్రీకరణ చేస్తూ కార్పొరేట్లకు మొత్తం కూడా వనరుల్ని కట్టబెడుతున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మతం పేరుతోటి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి ప్రజల ఐక్యతను దెబ్బకొట్టి ఇవాళ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఈ ఫ్యాసిస్టు కార్పొరేట్ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోటి మనం అందరం కూడా భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ 11వ తారీఖు నుంచి రేపు 17వ తారీఖు వరకు మనం జిల్లా వ్యాప్తంగా పోరాట కేంద్రాల్లో ఈ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరుపుకొని ఈ పోరాట స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఆనాడు పోరాటంలో అసూలు బాసినటువంటి 4,500 మంది కమ్యూనిస్టు యువ కిషోరాలకి విప్లవ జోహార్లు తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.